దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్ములను పట్టుకొనును మీ పాపము మిమ్మును పట్టుకొనును. చాలండి, చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రమైన మహాగురుడ మహోన్నతుడ, ఎడ్డి ప్రకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. నేనైతే గాడిద కన్నా హీనంగా ఉన్నా, గిడ్డి ప్రక కన్నా హీనంగా ఉన్నానయ్యా. నన్ను నువ్వు కనికరించి నీ యొక్క కృపలో నిలబెట్టి నీ యొక్క వాక్యములోని నిగూఢమైన రహస్యములు మీరే మాట్లాడండి ప్రభు. మీరే మాట్లాడండి. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు నువ్వే స్వాధీనపరచు. కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వు దర్శించు. వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నీ యొక్క కృపలో నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం అంతకుముందు మీరు ఇప్పుడు విన్నారా? ఇప్పుడు మీకు తెలుసా? చూడండి ఎంత చక్కగా ఉంది. చూడండి, వాక్యం చాలా చక్కగా ఉంది. మీ పాపం మిమ్మును పట్టుకొనును. ఎవరి పాపం ఎవరు పట్టుకుంటది? ఎవరో వచ్చి నిన్ను ఒక దొంగలాగా, నిన్ను ఒక అబద్ధికుడిలాగా, నిన్ను ఒక వ్యభిచారిలాగా, నిన్ను ఒక హంతకుడులాగా, నిన్నొక ఈర్ష అసూయ ద్వేషం కలిగిన ఒక చెడ్డ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిలాగా ఎవరో వచ్చి నీ గురించి సాక్ష్యం చెప్పాలా? నువ్వంటే పడని వ్యక్తి, నువ్వంటే ఇష్టం లేని వ్యక్తి వచ్చి నీ గురించి దేవుడి దగ్గర సిఫార్సు చేయాలా? బాబు వాడికి ఏం మేలు చేయమాకు, బాబు వాడికి ఏం మంచి చేయమాకు, బాబు నువ్వు వాడితో మాట్లాడు మాకు, ఎందుకంటే వాడు ఇట్లా అంటాడు అట్లా అంటాడు అని చెప్పి నీలో ఉన్న పాప లక్షణాల గురించి ఎవడో పరాయి వాడవచ్చు, ఇంట్లో వాడవచ్చు, మూడో వ్యక్తి అవ్వచ్చు, రెండో వ్యక్తి అవ్వచ్చు, ఎవడ పడితే వాడు వచ్చి చెప్పాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఎంత చక్కగా ఉంది వాక్యం. నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది, నా పాపమే నన్ను పట్టిస్తుంది. రెండోవాడు అవసరంలా, ఎవ్వరు అవసరంలా. ఎంత చక్కగా ఉంది చూడండి. మీ పాప మిమ్మల్ని పట్టుకొనును. బ్రాకెట్లో ఉన్న అర్థం ఏంటండి? మీ పాప ఫలము మీకు లభించును. నువ్వేం విత్తుతావో అదే కోస్తావు. మంచి విత్తుతావా, మంచి ఫలములు కోస్తావు. చెడు విత్తుతావా, చెడు ఫలములు. ఆ పాపము యొక్క ఫలము, ఆ చెడు క్రియల యొక్క ఫలము నువ్వు పొందుతావు. కొంతమంది అనుకుంటాం, తప్పు చేసాం దొరకలేదుగా, ఇది మళ్ళీ ఇంకోసారి చేయొచ్చు. వ్యభిచారం చేసాం, 3వ గంటకి తెలియకుండా 4 గోడల మధ్య చేసాం, దొరకలేదుగా, మళ్ళీ ఇంకోసారి చేయొచ్చు. దొంగతనం చేసాం, పట్టపగలు చేస్తే దొరికిపోతాం, రాత్రిపూట ఎవరో తెలియని సమయంలో, ఎవరో చూడని సమయంలో మనం చేసాం, దొరకలేదు, కాబట్టి ఇంకోసారి చేద్దాం. ఇలా మనిషి వాడుకున్న నీచమైన బుద్ధి, స్వలాభము, దురాశ ఆధారముగా ఇలా రకరకాల పాపాలు, రకరకాల ఆలోచనల ప్రకారము, క్రియల ప్రకారం చేసుకుంటూ వెళ్తాడు. కానీ వాక్యం చాలా తేట తెల్లగా స్పష్టంగా చెప్తుందండి. ఎవడో వచ్చి నిన్ను పట్టించిన అవసరం లేదు. అంటే ఒక పోలీసోడో, ఒక న్యాయాధిపతో, ఒక జడ్జి, లేకపోతే ఒక లాయర్ వచ్చి నీ గురించి నువ్వు దొంగతనం చేసావని, నువ్వు పలానా తప్పు చేసావని చెప్పి నిన్నేమి పట్టించాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. నువ్వు చేసిన నీ పాపమే నిన్ను పట్టిస్తుంది. నేను పాపం చేస్తే నా భార్య, నా పిల్లలు, నా తల్లి, నా తండ్రి, లేదా నా చుట్టాలు వచ్చి నన్నేమి అప్పగించిన అవసరం పోలీసుల దగ్గర కానీ, న్యాయాధిపతుల దగ్గర కానీ. నేను చేసిన పాపమే నన్ను అప్పగిస్తుంది. నేను చేసిన పాపమే నన్ను పట్టేస్తుంది. ఎంత బాగా పట్టేస్తుంది అంటే దేవుడి యొక్క తీర్పులోనికి తీసుకువెళ్తుంది. దేవుడి యొక్క తీర్పు నుంచి తప్పించుకోగలిగిన మనిషి ఎవడన్నా ఉన్నాడా? ఒకవేళ నేనేమన్నా సరే ఆ సమయంలో ప్రాయశ్చిత్తం కలిగి ప్రార్థన చేసి కన్నీరు విడిచి దేవుడి యొక్క సన్నిధిలో క్షమాపణ అర్థిస్తే దేవుడు క్షమిస్తాడు. కానీ నా మీద ఉన్న శిక్ష కొట్టివేయబడుతుందా, లేకపోతే నేను శిక్షార్హుడున్నా? ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? దేవుడు యొక్క పేరే క్షమాసాగరుడు. దేవుడి యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ప్రాయశ్చిత్తం కలిగి, ఏమంటే ప్రాయశ్చిత్తం లేకుండా క్షమాపణ అడిగే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ప్రాయశ్చిత్తం కలిగి చేసిన తప్పుని సరిదిద్దుకునేటట్లు దేవుడి యొక్క సన్నిధిలో కన్నీరు విడిచి దుఃఖపడి క్షమాపణ అడిగితే దేవుడు క్షమిస్తాడు. కానీ దేవుడు నేను చేసిన ఆ పాపానికి తగినట్లుగా దేవుడు నా మీద ఉన్న శిక్షను మాత్రం తీసివేయడు.
భూమి మీద నాకున్న ఆయుష్కాలం తీరే లోపే ఖచ్చితంగా వెంటనే అవ్వచ్చు, వెంటనే అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక కొన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే ఖచ్చితంగా నేను చేసిన ఆ యొక్క పాపమునకు శిక్ష ఈ యొక్క భూమి మీద ఉన్నప్పుడే నేను పొందవలసి ఉన్నది. దావీదు గారు పాపం చేశారు. మరి ఆయన కూడా నాతాను ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత ఆయన చేసిన పాపం ఆయన రియలైజ్ అయ్యాడు. అవును, నేను దేవుడి ఎదుట పాపం చేశాను, నన్ను క్షమించవా అని దేవుడిని అడిగాడు. మరి నువ్వైతే దేవుడి యొక్క చేతిలో నుంచి చంపబడకుండా ఉన్నట్లు నువ్వు రక్షింపబడ్డావు, కానీ నువ్వు శిక్షార్హుడవే. ఒక హత్య చేశాడు, ప్రతిగా ఒక హత్యకి బదులుగా తన యొక్క గర్భవాసాన్ని జన్మించిన సుమారు 4-5 కొడుకులు తెచ్చిపోయారు. ఒక వ్యభిచారం చేశాడు ఒక స్త్రీతో, కానీ దానికి బదులుగా తన కొడుకు తన కూతురునే, అంటే దావీదు గారు కొడుకు దావీదు గారు కూతురునే వ్యభిచారం చేశారు. అంటే వేరు వేరు తల్లులకు పుట్టిన వాళ్ళు. ఏదైనా సరే ఏది విత్తుతారో అదే కోస్తాం. మంచి విత్తావా మంచి ఫలము పొందుకుంటాం, చెడు విత్తావా చెడు ఫలములే పొందుకుంటాం. దానికి దేవుడికి ఎలా ఇంటర్లింక్ చేస్తావు? నేను చీమకైనా హాని చేయలేదు, నాకెందుకు ఎంత శ్రమ వచ్చింది అని సామాన్యంగా మనుషులు మాట్లాడతారు. నువ్వు చీమక హాని చేసావో ఏనుక హాని చేసావో దేవుడికి తెలుసు, నీ యొక్క అంతరాత్మకు తెలుసు. కాబట్టి వాక్యం స్పష్టంగా చెప్తుంది, 2వ వాడు అవసరం, 3వ వాడు అవసరం, అసలు మనిషి అనేవాడు అవసరం, సాక్షాత్తు నీ పాపమే నేను పట్టిస్తుంది. నువ్వేం చేసావో అదే నిన్ను పట్టిస్తుంది. చాలా జాగ్రత్తగా చూడండి. ఆ యొక్క 32వ అధ్యాయము 23వ వచనం సంఖ్యాకాండంలో, యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును. ఓకే, దీనికి ఉదాహరణగా బైబిల్లో కొంతమంది వ్యక్తులు చూద్దాం. ఆహాబు గురించి చూద్దాం. ఆహాబు సుమారు నెలనండి 3 లేకపోతే 4 వారాల నుంచి ఆహాబు గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే ఎలీషా, మరి ముఖ్యంగా పట్టాభిషేకం చేయబడ్డ ఆ యొక్క యోహు సైన్యాధిపతి గురించి, మహారాజు గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆ యొక్క కాలంలోనే ఉన్నాడు ఈ యొక్క ఆహాబు. అలాగే ఆహాబు చేసిన పాపమును ఆహాబు ఎలా పట్టించింది అర్థం చేసుకోండి. ఈ యొక్క వాక్యం ఏంటి? మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును. దాంట్లో ఒక ఉదాహరణ కింద ఒక మనిషి చేసిన పాపాన్ని పెట్టుకుందాం. ఆహాబు పాపము ఆహాబును పట్టుకొనును. ఓకే, ఆహాబు పాపము ఆహాబును పట్టుకొనును. ఆ ఆహాబు అంటే ఆ విగ్రహారాధన చేశాడు. ఆహాబు అంటే దేవుడికి ఎంతగానో కోపం రగులుకునేటట్టు పాపం చేశాడు. ఆహాబు అంటే జెజబెల్ని పెళ్లి చేసుకున్నాడు. అన్య దేవతలను పూజించి ఆ యొక్క జెజబెల్ని ఈ యొక్క ఆహాబు పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి ఆహాబు యొక్క పాపం ఆహాబుని పట్టించింది. నేనేం చేశాను, నాకే ఉందిలా పాపం నన్ను పట్టించడానికి అని సామాన్యంగా అనుకుంటాం. కానీ చూడండి, ఏ క్షణానైతే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో మోకరించి ప్రార్థన చేస్తామో ఆ క్షణమునే పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క అంతరంగమును, మన యొక్క మనస్సాక్షిని స్వాధీనపరుచుకొని బాప్తీసం తీసుకున్న తర్వాత నుండి ఎన్ని పాపాలు చేసావో అన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కానీ బాప్తీసం తీసుకోక మునుపు ఈవెన్ వ్యభిచారం చేసినా, నరహత్య చేసినా, ఎంత ఘోరమైన పాపములు చేసినా సరే, ఎప్పుడైతే ఆ నీటి బాప్తీసంలో ఇలా మునిగి లెగుస్తావో అది పాప క్షమాపణ. సో బాప్తీసానికి ముందు నువ్వు ఏం చేసినా సరే అది లెక్కలోనికి రాదు. ప్రాయశ్చిత్తం కలిగి మారు మనసుకు కలిగి నువ్వు బాప్తీసం తీసుకున్నావు కాబట్టి తెలిసి కూడా నువ్వు పాపం చేస్తూ ఉన్నట్టు, బాప్తీసం తర్వాత నువ్వు పాపం చేసినట్లయితే తెలిసి నువ్వు చేస్తూ ఉన్నట్లు. సో ఎప్పుడైతే నీటి బాప్తీసం తర్వాత నుంచి నువ్వు ఏవైతే అబద్ధాలు ఆడావు, ఉన్నది లేనిది ఉందగా నువ్వేం మాట్లాడావు, నీ యొక్క అబద్ధాలు బట్టి ఎన్ని కుటుంబాలు కూలిపోయినాయి, ఎంతమంది భార్య భర్తల మధ్య గొడవలు పడ్డారో, మంచికి చెడుని మంచిగా నువ్వు పోర్ట్రే చేసి చెప్పడం వల్ల ఎంతమంది అసమాధానముతో వారి యొక్క బంధుత్వాలు కోల్పోయారు. ఇలాంటి ప్రతిదీ కూడా దేవుడు క్షుణ్ణంగా నువ్వు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. ఈ రోజు లేకపోతే నిన్న చేసింది నీకు గుర్తుంటదేమో, కానీ ఎన్నో సంవత్సరాల కిందట చేసినవి కూడా దేవుడు నీకు, అంటే బాప్తీసం తర్వాత ఎన్ని సంవత్సరాలలో నువ్వు చేసిన ప్రతి ఒక్క పాపం దేవుడు క్షుణ్ణంగా నీకు జ్ఞాపకం చేసి నీకు తెలియకుండానే నీ యొక్క అంతరాత్మను దేవుడు తాకి దర్శించి స్పర్శించి నీ యొక్క కంటి నుండి, నీ యొక్క హృదయం నుండి పాప క్షమాపణ నిమిత్తమై ఆయనే ప్రార్థన చేయించుకుంటాడు.
కానీ ఇక్కడున్న పరిస్థితి చూడండి, ఆహాబు చేసిన పాపము ఆహాబుని పట్టుకుంది. ఎంత ఘోరంగా అంటే 1వ రాజులు 21వ అధ్యాయము 20వ వచనం, 21, 20 దాంట్లో మధ్యలో నుంచి చదువుతా చూడండి, స్టార్టింగ్ నుంచి. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడినా అని పలుకగా ఏలియా ఇట్లా, నేను యెహోవా దృష్టికి 1వ రాజులు 21, 20 యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. వాక్యం చాలా జాగ్రత్తగా చదవండి. ఆహాబు గురించి ఒక ప్రవక్త, మండే ప్రవక్తగా ఉన్న ఏలియా గారు మాట్లాడుతున్నారు. ఓకే, ఏం మాట్లాడుతున్నారు? యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు. నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు. ఆ పదం చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ముఖ్యమైన పదం. ఎవరో రెండో వ్యక్తి వచ్చి, మూడో వ్యక్తి వచ్చి ఇక్కడ ఎవరో కూడా ఆహాబుని చేయలే. ఆహాబు తన్ను తాను అమ్ముకున్నాడు. దేనికి అమ్ముకున్నాడు? పాపానికి. దేవుడి యొక్క దృష్టిలో చెడ్డవాడు వీడు ఆహాబు అని దేవుడి చేత సర్టిఫికేషన్ పొందుకుంటానికి దానికి కారణం ఏంటి? అతనుకున్న రాజు అను నాయకత్వాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. తన యొక్క రాజ్య సంస్థానంలో ఒకానొక విశ్వాసుగా ఉన్న ఆ యొక్క నాబాతు పొలాన్ని కక్కుర్తిపడి ఆశపడి దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. దానికి అడ్డంగా ఉన్న నాహాబుని అబద్ధపు సాక్ష్యం చెప్పి చంపేశాడు. అడ్డం వచ్చిన ఇద్దరు కొడుకుల్ని చంపేశాడు. నిరపరాధి యొక్క రక్తము నేల మీద పడి ఘోషిస్తూ ఉంటుంది దేవుడి యొక్క సన్నిధిలో. ఈ నిరపరాధి యొక్క రక్తము నేల మీద పడిన క్షణాన దేవుడు వాక్యం చెప్తూ ఉంటది, ఈ రక్తము నా యొక్క సన్నిధిలో మొరపెట్టుచున్నది. ఒకానొక సమయంలో దేవుడు నిర్ణయించిన ఆ సమయం నందు దానికి ప్రతిగా దేవుడు ప్రతీకారం తీర్చుకుంటాడు. ఎంత కూడా ఆహాబు యొక్క జీవితంలో వాక్యం స్పష్టంగా ఉంటది. యాక్చువల్గా ఇదంతా దీనికి ఇలా ఏలియా గారు నాహాబుతో మాట్లాడాడు. యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. చూడండి, నా చేతిలో నువ్వు చిక్కితివి. ఎవరి చేతిలో ఎవరు చిక్కారు? సరే, ఇదంతా ఇంకా మీకు క్లియర్ గా అర్థం కావడానికి 17వ వచనం నుంచి చదువుతా చూడండి. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబాతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. చూడండి, ఎక్కడున్నాడు? ద్రాక్ష తోటలో ఉన్నాడు. సరే, అక్కడేం చేస్తున్నాడు? రాజు ఎక్కడ ఉంటాడు? అంతఃపురంలో ఉంటాడు. కానీ ఎక్కడున్నాడు? ద్రాక్ష తోటలో ఉన్నాడు. కానీ ఎవరు ద్రాక్ష తోటలో ఉన్నాడు? నాబాతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాడు? నాబాతు యొక్క ద్రాక్ష తోటలో ద్రాక్షకాయలు కూసుకుని తింటున్నాడా? కాదు. మరి ఏం చేస్తున్నాడు? ఒక ఆశ పుట్టింది, నేను మహారాజుని, నేను చక్రవర్తిని. వాడెవడో సర్వసామాన్యంగా రాజ్య ప్రజల్లో ఒకడు. ఓకే, కానీ అతని యొక్క పొలము చాలా చూడముచ్చటగా ఉంది. పైపిచ్చు నా యొక్క అంతఃపురానికి చాలా దగ్గరలో ఉంది, చాలా అందంగా ఉంది. అమ్మమన్నాను, అతనేమో అమ్మనంటున్నాడు. పోనీ 1కి 4 రెట్లు, 5 రెట్లు, 10 రెట్లు ఇచ్చి మంచి వెల, అంటే ₹1,00,000కి 10 లక్షలు ఇచ్చి కొంటానన్నా, అయినా సరే అమ్మట్లా. ఇలా కాదు, పోనీ పని చేద్దాం, నీది ఎకరం పొలమేగా, ఎకరం పొలం నాకు ఇచ్చి దానికి బదులుగా నీకు వేరే ప్రదేశంలో 10 ఎకరాలు ఇస్తా అన్నా సరే ఒప్పుకోవట్లేదే. ఇంకా వల్లగా అట్లా బొంగమూతి పెట్టుకొని అలిగి వెళ్ళి మంచం మీద పడి కూర్చుంటాడు. ఓ మహారాజు చేయాల్సిన పని అదేనండి. ఆ టైంలో ఆ మహారాజు యొక్క భార్యగా ఉన్న యెజబెల్ వచ్చేసి, ఏంటండి ఏమైంది, అలా అలిగారు, అలా ఎందుకున్నారని అడిగితే మొత్తం చెప్తాడు. మహారాణి, ఇదిగో నాకు ఆ పొలం చాలా నచ్చింది, మరి నేను కొందాం అనుకొని ఆశించి ఇంత డబ్బులకి ఆ పొలం ఇవ్వని అడిగాను, ఇవ్వాల. దాన్ని పోని దీనికి బదులుగా ఇంకా మంచి పొలం ఇస్తానన్న, అది ఇవ్వాల. ఎన్ని రకాలుగా అడిగినా సరే ఒప్పుకోవట్లా. మహారాజుకు నేను అడిగితేనే అతను ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి ఒప్పుకోవట్లా. అందుకే నాకు ఈగో హర్ట్ అయింది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు నిశ్చింతంగా ఉండు మహారాజా, నేను చూసుకుంటాను కదా, నేను ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తా కదా
అని చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా 21వ అధ్యాయంలో మీరు చదువుకుంటా ఉంటే ఇదంతా కూడా రాసి ఉంటుంది. ఓకేనా? సమయం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్పేశాను. సో ఆమె యెజబెల్ ఏం చేస్తుందంటే రాజు యొక్క తాకీదులను అనగా కొంచెం ఫోర్జరీ నోట్స్ తయారు చేస్తుంది. అంటే ఉన్నది లేనిదిగా లేనిది ఉన్నట్టుగా ఒక అబద్ధపు సాక్ష్యం లాంటివి తయారు చేస్తుంది. ఎలా అంటే అప్పుడున్న ధర్మశాస్త్రం ప్రకారము ఎవరైతే దేవుణ్ణి దూషించారో వాళ్ళు రాళ్ళ చేత కొట్టబడాలి. అది ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ. సో ఈమె యెజబెల్ ఏం చేస్తుందంటే ఈ యొక్క నాబాతు విశ్వాసిగా ఉన్నాడు, ఇజ్రాయేల్ వాసిగా ఉన్నాడు. ఇతను యెహోవా మీద దూషిస్తున్నాడు, యెహోవా నామమును దూషిస్తున్నాడు. పైపెచ్చు యెహోవా యొక్క ఆత్మచేత అభిషేకింపబడి మహారాజుగా పట్టాభిషేకం పొందిన మహారాజుగా ఉన్న యొక్క ఆ ఆహాబును కూడా దూషిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి మహారాజుని దూషించిన ఒక సర్వసాధారణమైన ఈ యొక్క నాబాతుని మనం ఎందుకు బతికించాలి? దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం మనం రాళ్లతో కొట్టి చంపాలి కదా అని చెప్పేసి ఒక దొంగ సాక్షుల్ని ఇద్దరిని డబ్బులు పెట్టి కొనేసి ప్రజల్లో విస్తరణ వచ్చేటట్టు మాటలు మాట్లాడిస్తూ ఉంటది. ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఆ రాజుని ఈ అబ్బాయి తిట్టాడు, ఈ నాబాతు ఆహాబుని తిట్టడం నా చెవులతో నేను విన్నా, ఈ నాబోతు యెహోవాని దూషించడం నా చెవుల్లో నేను విన్నా అని చెప్పేసి అబద్ధపు సాక్ష్యం చెబుతూ ఉంటారు. చూడండి, అబద్ధపు సాక్ష్యం చెప్పేవాడి పని ఏంది? ఓ 100 రూపాయలకు, 1000 రూపాయలకు, ఓ 1,00,000 రూపాయలకు అబద్ధాన్ని నిజం అని చెప్పి చెప్పడమే వాడి పని. కానీ ఈ యొక్క అబద్ధపు సాక్ష్యం చేసిన హేయమైన క్రియ ఏంటి? ఒక నిర్దోషి యొక్క ప్రాణాన్ని బలితీసింది. నీ యొక్క అవసరం కోసం ఒక 100 రూపాయల కోసమో, 1000 రూపాయల కోసమో, 1,00,000 రూపాయల కోసమో ఏముందలే అబద్ధమే కదా అని చుటుక్కుని ఆడేస్తాం. ఓకే, కానీ ఆ 100 రూపాయల యొక్క విలువ ఏంటండి? ఓ మనిషి ప్రాణం. రేపనే రోజు ఆ 100 రూపాయలు నీకు వస్తాయి, కానీ తిరిగి ఆ ప్రాణాన్ని నువ్వు తేగలవా? చచ్చిపోయిన నాబాతుకి బదులుగా నాబాతుతో పాటు ఇతర కొడుకులు కూడా చంపేస్తారు. వాళ్ళిద్దరు ప్రాణాలు కూడా నువ్వు తేగలవా? ఆ కుటుంబం బజారు పడింది, నువ్వేమైనా సాగగలవా? ఏం చేయగలం? ఏముంది? చిన్న మాటగా ఏం చేసావు? నేను విన్నాను అనమాట అన్నాడు అని చెప్పే ఒక చిన్న అబద్ధపు సాక్ష్యం. మీకు అర్థమైంది నేనేమన్నాను? దేవుణ్ణి దూషించాల, అతను ప్రార్థనాపరుడు. నాబాతు అనే వ్యక్తి ప్రార్థనాపరుడు, దేవుణ్ణి దూషించాల, రాజును దూషించాల. కానీ కుట్ర పన్ని అబద్ధపు సాక్ష్యం ఏం చెప్పారంటే నాబాతు యెహోవాను దూషించాడు, నాబోతు ఆహాబుని దూషించాడు. 2 మాటలు. ఎన్ని మాటలు? 2 మాటలు. ఆ 2 మాటలకి కొంచెం క్రయధనము పొందుకొని మహారాణి ద్వారా పొందుకొని అబద్ధపు సాక్ష్యం పలికారు. దానివల్ల ఒక ప్రాణం పోయింది. ఆ ప్రాణంతో పాటు ఇంకా మరొక 2-3 ప్రాణాలు కూడా పోయినాయి. అది ఎంత గొప్ప పాపం మీరు ఆలోచించండి. ఓకేనా? అబద్ధపు సాక్ష్యం చెప్పడంలో ఏముందలే అని సామాన్యంగా మనం అనుకుంటాం, కానీ ప్రాణం తీసే విధంగా కూడా అబద్ధపు సాక్ష్యాలు ఉంటాయి. కాబట్టి అబద్ధాలు ఆడేటప్పుడు ఈ యొక్క అబద్ధపు సాక్ష్యముల గురించి వేరే వ్యక్తికి, ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్నప్పుడు మనం దాంట్లోకి వెళ్ళి నువ్వు అబద్ధపు సాక్ష్యం చెప్తే రేపనే రోజు తీర్పు దినమునందు నువ్వేమవుతావు? హంతకుడుగా అవుతావు. ఏమవుతావు? అబద్ధపు సాక్ష్యమే, కానీ నువ్వు హంతకుడుగా ఆ యొక్క అబద్ధపు సాక్ష్యం నీ మీద నేరారోపణ చేస్తూ ఉంటది. దేవుడు యొక్క క్షమాపణ పొందుకోగలవా? నేను చేసింది అబద్ధమేగా, నేను చెప్పింది అబద్ధమేగా, నేను ఎప్పుడు హత్య చేశాను, వాళ్ళు చంపుకున్నారు, వాళ్ళు చంపుకుంటానికి నీ అబద్ధమేగా కారణం. సో జాగ్రత్తగా ఉన్నానండి అబద్ధపు సాక్ష్యం చెప్పేటప్పుడు. వాస్తవానికి అసలు మనం చెప్పకూడదు. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా? సో ఆ యెజబెలు ఆ యొక్క కుటిలమైన బుద్ధి కలిగి ఆ యొక్క అబద్ధపు సాక్ష్యాలని పెట్టేసి ఆ యొక్క నాబోతుని చంపేస్తుంది. ఇదంతా కూడా వాక్యంలో ఉంటుంది. 13వ వచనంలో మధ్యలో చదువుతా చూడండి. అప్పుడు పనికి మాలిన 2 మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవుణ్ణి రాజును దూషించని జనుల పక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతను తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజబెలునకు వర్తమానం పంపగా నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజబెలు విని నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయెను గనుక నీవు లేచి యెజ్రెయేలు అయి ఉన్న నాబోతు క్రయమునకు
నీకు ఇయ్యనొల్లకపోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనమని ఆహాబుతో చెప్పెను. నాబోతు చనిపోయినని ఆహాబు విని లేచి యెజ్రెయేలు వాడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొన బోయెను. చూడండి, ఇంతవరకు అర్థమైందిగా. చంపేశారు. సో ఆ యొక్క ద్రాక్ష తోట యజమాని లేడు, వారసులుగా ఉన్న కొడుకులు కూడా చచ్చిపోయారు, చంపేశారు, కొడుకులు కూడా చంపేశారు. సో యజమానుడు లేడు, వారసులు కూడా లేరు. ఇంకేముంది? మంచం మీద అలిగి పడుకున్న మహారాజా, ఇక లెగు, మనకు అడ్డంగా ఉన్న వాళ్ళని చంపేశా, మనకి ఇంకేమి అడ్డం లేదు, కాబట్టి వెళ్ళి పొలం స్వాధీనపరుచుకో అని చెప్తుంది మహారాణి. ఎమ్మటే పొలాన్ని స్వాధీనపరుచుకుంటానికి, అనగా ద్రాక్ష తోటని స్వాధీనపరుచుకుంటానికి ఈ యొక్క ఆహాబు వెళ్తాడు. ఆహాబు వెళ్తాడు. ఇక్కడ ఎక్కడా కూడా ఏలియా ఉన్నాడు, కానీ ఏలియా ఆ యొక్క మరణాన్ని, నాబోతు యొక్క మరణాన్ని ముందుగా ఎందుకు ఆపలేకపోయాడు? ఏలియా ఉన్నాడు, నాబోతుని ఇలా రాళ్ల చేత కొట్టేటప్పుడు అతను ఉన్నాడుగా, ఆ దరిదాపులోనే ఉంటాడు కదా, మరి అతను కూడా ప్రార్థనాపరుడే కదా, అతను కూడా ఆత్మ ద్వారా తెలుసుకుని అడ్డగించి ప్రజల దగ్గరికి వెళ్ళి, బాబు ఇదంతా అబద్ధపు సాక్ష్యం, ఇవన్నీ ఆహాబు పట్టిన కుట్ర, సో ఆ నిరపరాధులను చంపమాగయ్యా అని ఏలియా కూడా చెప్పొచ్చుగా. కానీ ఏలియాకేమి ఇదంతా తెలియదు బాబు. అతని యొక్క ఆత్మీయ స్థితి, అతని యొక్క ప్రార్థనలో అతను ఉన్నాడు. దేవుడు ఈ యొక్క విషయాన్ని ఏలియాకి ఆ సమయంలో చెప్పాల, అంటే హత్య జరిగే ఒక సమయంలో చెప్పాల. హత్య జరిగిపోయిన తర్వాత దేవుడు చెప్తాడు. ఓకే, నాబోతు యొక్క మరణం అయ్యే సమయంలో ఏలియాకి ఈ విషయం తెలియదు. నాబోతు యొక్క మరణం అయిపోయిన తర్వాత దేవుడు ఏలియాతో మాట్లాడతాడు. ఆహాబు ఆ యొక్క నాబోతు పొలంలో ఉన్నాడు, వెళ్ళు, నేను చెప్పిన ఈ యొక్క వర్తమానం అతనికి చెప్పు అని చెప్పి దేవుడు పంపిస్తాడు. ఓకేనా? కానీ ఇక మీరు ఆలోచించండి, ఒక విశ్వాసి, ఒక నిరపరాధి యొక్క రక్తం చిందేటప్పుడు దేవుడు ఏమి ఖాళీగా కూర్చోడు. ఓకేనా? దేవుడు యొక్క తీర్పు బయలు వెళ్ళటానికి, దేవుడు యొక్క చిత్తం జరిగించటానికి దేవుడు కొంతమందిని హతసాక్షులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ హతసాక్షుల యొక్క మరణము అవకుండా ఉంటే బాగుండు అని అనుకుంటానికి ఏలియా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, దేవుని యొక్క చిత్తంలో వాళ్ళు హతసాక్షులు. ఇంకంతే, ఆ దేవుడు యొక్క ప్రణాళిక ప్రకారం వాళ్ళు హతసాక్షులు కాబట్టి వాళ్ళని ఎవరో కూడా తప్పించలేరు. ఓకేనా? ఇంతవరకు అర్థమైందండి. నెక్స్ట్, చచ్చిపోయారు. ఎవరు? నాబోతు. 17వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు లేచి షామ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దాన్ని స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతని చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దీన్ని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెనో ఆ స్థలమునందే కుక్కలు నీ రక్తము నిజముగా నాకును అని అతనితో చెప్పెను. సో యెజెబెలు ఆహాబు కుట్ర పన్ని విశ్వాసిగా నిరపరాధిగా ఉన్న నాబోతు యొక్క మరణాన్ని చూశారో, ఆ మరణానికి ఎలా చేశారంటే రాళ్లతో కొట్టి చంపారు. రాళ్లతో కొట్టినప్పుడు రక్తం చెందకుండా ఉంటుందా? సో దేవుడు యొక్క వాక్యము లేకపోతే ప్రవచనము ఎంత రోషము కలిగి ఈ యొక్క ప్రకటన వస్తుంది చూడండి మీరే. ఏ స్థలమునందు నిర్దోషి యొక్క రక్తము నువ్వు చిందించావో, ఆ నిర్దోషి యొక్క రక్తము ఏ కుక్కలైతే నాకినియో, రేపనే రోజు భవిష్యత్తులో నువ్వు కూడా రక్తము చిందింపబడి అదే స్థలమునందు చస్తావు, ఆ కుక్కలే నీ యొక్క మాంసం తిని నీ యొక్క రక్తము నాకుతాయి అని దేవుడు తీర్పు తెచ్చేశాడు. ఓకే, ఇక్కడ మీరు ఆలోచన చేయండి, ఒక హతసాక్షి వలన కలిగిన మేలేంటంటే, ఎన్నో సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ దేశమునందు అన్య దేవతలను పూజిస్తూ, బయలుదేవతలను పూజిస్తూ ధూపము నైవేద్య ఆరాధన చేసే ఆ యొక్క ఆహాబుకి పాపం పండింది అంటానికి రుజువేందంటే నాబోతు యొక్క రక్తం చెందించడమే. అంతకుముందు ధూపం వేశాడు విగ్రహారాధనకి, బయలుదేవతలకి, అశూరు దేవతలకి, అప్పుడప్పుడు అతని మీదకి ప్రాణము తీసే అంత తీర్పు రాలేదే. దేవుడి యొక్క కోపం రగులుకుంది, నువ్వు నిశ్చయముగా చస్తావు, కానీ తీర్పు బయలు వెళ్ళరా. అర్థమైందండి? ఒక విగ్రహారాధన చేసినప్పుడు, ఆహాబు విగ్రహారాధన చేసినప్పుడు దేవుడికి కోపం రగులుకుంది, మరి ఎక్కువగా కోపం రగులుకుంది. ఇజ్రాయెల్ దేశంలో దేవుడి యొక్క చిత్తానుసారంగా దేవుడు నియమించిన అన్ని రాజుల్లో కల్లా కూడా ఆహాబే
నీచమైన రాజు, పాపిష్టకు రాజు, దేవుడికి బహుగా కోపము రగులుకునేటట్టు క్రియలు, పూజలు, అన్ని దేవతలకి ధూపం వేయటంలో నెంబర్ 1 అండ్ ద మోస్ట్ కింగ్. కానీ అతనికి తీర్పు బయలు వెళ్ళింది. చేసిన విగ్రహారాధన బట్టి కాదు సుమి. దేనివల్ల బయలు వెళ్ళింది? ఒక విశ్వాసి యొక్క రక్తము నిష్కారణముగా చిందించాడు. దానివల్ల అతనికి తీర్పు బయలు వెళ్ళింది. సో నిర్దోషి ఒక బిడ్డని లేకపోతే ఒక విశ్వాసాన్ని చంపడం ఎంత ఘోరమైన పాపం మీరు ఆలోచించండి. హతసాక్షి అయ్యాడు నాబూతు, కానీ హతసాక్షి అవ్వటానికి అబద్ధపు సాక్ష్యం కారణం. సో అబద్ధానికి అంత పవర్ ఉంది, అంటే అబద్ధానికి అంత శక్తి ఉంది, అబద్ధపు మాటకి అంత శక్తి ఉంది. కాబట్టి నువ్వు పొరపాటును కూడా అబద్ధాలు ఉన్నది లేదుగా లేదు ఉన్నట్టుగా మాట్లాడమాకు. చూడండి, డబ్బులు దొంగతనం చేస్తే భవిష్యత్తులో ఏదో రోజు సంపాదన పెరిగిన తర్వాత ప్రాయశ్చిత్తం కలిగినట్లయితే గనక నువ్వు 1,00,000 రూపాయలు దొంగతనం చేసు, దేవుడు నీ హృదయాన్ని, నీ మనస్సాక్షిని గుచ్చాడు, తాకాడు. నీ యొక్క తప్పు దేవుడు ఒప్పుకునేటట్టు నీకు మంచి ప్రవర్తన ఇచ్చాడు. సో నువ్వు వెంటనే ఏం చేస్తావు? దేవుడి యొక్క ఆత్మ ద్వారా నువ్వు క్షమాపణ పొందుకున్నావు, ప్రేరేపణ పొందుకున్నావు కాబట్టి ఆ 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి నువ్వు తిరిగి ఇచ్చేస్తావు. మరుసటి రోజు అన్న ఇవ్వచ్చు, వారానికి అన్న ఇవ్వచ్చు, సంవత్సరానికి అన్న ఇవ్వచ్చు. పోనీ ఇంకా దేవుని నువ్వు అధికంగా వృద్ధి కలుగు చేసినట్లయితే 1,00,000కి వడ్డీ వేసుకొని నువ్వు ఇవ్వగలవు. ఎదుటివాడు తీసుకుంటాడు, సంతోషపడతాడు, నేను క్షమించేస్తాడు. ఓకే, కానీ అబద్ధం వాడి ప్రాణం తీసావుగా, ఏ ప్రాణం వెనక తీసురా, తాగలవా? అబద్ధపు సాక్ష్యం చెప్పి భార్య భర్తలు విడగొట్టావుగా, ఏది కలుపు? అబద్ధపు సాక్ష్యం చేసి అన్నదమ్ములను విడగొట్టావుగా, ఏది కలుపు? అబద్ధపు సాక్ష్యం చెప్పి అత్తగూడల మధ్య గొడవ పెట్టావుగా, ఏది ఇద్దరిని కలుపు? అన్ని అబద్ధపు సాక్ష్యాలు చెప్పి మళ్ళీ కొద్ది సంవత్సరాల తర్వాత తప్పని చేసి వెళ్ళి బాబు ఓ సంవత్సరం కదా నేను అబద్ధం ఆడాయినాయ్యా అని చెప్పటానికి కూడా మనసుకున్న ఇగో ఎంత హర్ట్ అవుతుందో తెలుసా మీకు? మనసు ఒప్పుకోదు. నేను అబద్ధం చెప్పాను ఇది అని మాత్రం మనసు, సామాన్యంగా మనిషి ఒప్పుకోడండి. ఇగో చాలా హర్ట్ అవుద్ది. నేనేంది వెళ్ళి ఆడి దగ్గరికి వెళ్ళి అబ్బో సంవత్సరం కదా నేను అబద్ధం ఆడాను అని నేను చెప్పడం ఏంటి? సామాన్యంగా మనసు ఒప్పుకోదు. కానీ ఈ యొక్క సంఘటన మొత్తంలో కూడా హతసాక్షి లేకపోతే యెజబెలు కుట్ర పన్ని ఒక మనిషిని చంపడానికి మూలమైన కారణం ఏంటంటే అబద్ధపు సాక్ష్యం. ఓకే, సరే చంపబడ్డారు. ఒకటికి బదులుగా తండ్రి ప్లస్ కొడుకులు చంపబడ్డారు. దానివల్ల అతని యొక్క పొలాన్ని రాజు స్వాధీనపరుచుకున్నాడు. ఎప్పుడైతే ఏ క్షణాలైతే నిరపరాధి యొక్క రక్తము చూడండి, సమయం ఎక్కడా మించిపోలా. నిన్నటి రోజు చంపిన తర్వాత ఈ రోజు వచ్చి స్వాధీనపరచుకోవాలి పొలాన్ని. ఏ సమయంలో అయితే నాబోతు చచ్చిపోయాడు అని తెలిసిన వెంటనే యెజబెలు మహారాజుకు ఆహాబుకు వర్తమానం పంపుతుంది, నాబోతు చచ్చిపోయాడుగా, నువ్వు వచ్చి పొలాన్ని స్వాధీనపరచుకో. చచ్చిపోయిన తర్వాత వర్తమానం పంపుతావు ఎంతసేపు పట్టింది? ఒక ప్రదేశంలోనే ఉన్నారు కదా, కిలోమీటర్లు కూడా కాదు, కొంచెం దగ్గరలోనే ఉంటారు. అంతఃపురం నుంచి కనుచూపు మీద, ఆహాబు యొక్క అంతఃపురంలో కనుచూపు మేరలోనే ఉంటుంది ఈ యొక్క నాబోతు యొక్క పొలం. సో చచ్చిపోయిన తర్వాత ప్రాణం పోయింది, రాళ్లతో కొట్టారు, రక్తం చెందింది, ప్రాణం పోయింది, వెంటనే అక్కడ కబురు పంపారు. ఎంతసేపు పడుతుంది? కొన్ని నిమిషాలు, లేకపోతే మామూలుగా చెప్పాలంటే 1/2 గంట వేసుకోండి. సో అంత షార్ట్ స్పాన్ లోనే వచ్చేసాడు మహారాజు, స్వాధీనపరుచుకుంటున్నాడు. వెంటనే దేవుడు ఆ యొక్క మండే ప్రవక్తకున్న ఏలియా ద్వారా తీర్పు బయలు పెట్టాడు. దేవుడి యొక్క తీర్పు. విగ్రహారాధన చేసినా సరే దేవుడి యొక్క కోపం రగులుకుంది, కానీ దేవుడి యొక్క బిడ్డ యొక్క రక్తం చిందించిన వెంటనే దేవుడికి ఇంకా అమితమైన కోపం రగులుకొని ఏకంగా తీర్పే తీర్చేశాడు. సామాన్యంగా తీర్పు ఎప్పుడు వస్తుంది? నీ యొక్క క్రియలు మొత్తం కూడా సమాప్తమయ్యి నువ్వు పైలోకానికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మొత్తం అక్కడ సినిమా చూపించినట్టు నీ క్రియలన్నీ చూపించేసేసి దీనికి ఎక్స్ప్లెనేషన్ నువ్వు ఏంది, నువ్వు చేసావా చేయలేదా మొత్తం అడుగుతాడు, వివరణ మొత్తం అడుగుతాడు. తెలియక కాదు, నువ్వేం వివరణ ఇస్తున్నావు, నీ హృదయం ఎట్లా ఉందని చెప్పి దేవుడు వివరణ అడుగుతాడు. అదంతా అయ్యాక దేవుడు తీర్పు తీరుస్తాడు. కానీ ఆహాబుకి అంత సమయం కూడా దేవుడు ఇవ్వలా, ఎమ్మటే తీర్పు తీర్చేశాడు. సో దేవుని యొక్క బిడ్డలకి నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు స్వామి, కానీ పొరపాటును కూడా చెడు చేయమాకు, అబద్ధపు సాక్ష్యం పలకమాకు, బెటర్ మౌనంగా ఉండు.
వాళ్ళట్లా వీళ్ళట్లా వీళ్ళట్లా వాళ్ళట్లా అని చెప్పి అబద్ధపు మాటలు లేనిపోని మాటలు మాట్లాడకూడదు. అది అన్యుల పట్లైనా సరే, విగ్రహారాధన పట్లైనా సరే, మనిషి పుట్టిన ఏ మనిషి అయినా సరే వాళ్ళ గురించి నువ్వు తప్పుగా మాత్రం మాట్లాడ మాకు. ఇన్ కేసు వాళ్ళు తప్పే చేసినా సరే నువ్వు మాత్రం మౌనంగా ఉండు. ఓకే, నేను పాపాత్ముని, దేవుడు నన్ను రక్షించాడు. దేవుడు రక్షించాడు కాబట్టి ఈనాడు నేను దేవుళ్ళలో ఉన్నాను తప్ప నేనేదో మంచి పని చేసి దేవుళ్ళలో లేను కదండి కదా. అలాగే ఏ మనిషినైనా సరే నువ్వు నీచుడు, పాపిస్తాడు, భ్రష్టుడు అని చెప్పి పొరపాటున నీ యొక్క నోటిని తోలమాకు, టంగ్ స్లిప్ అవ్వమాకు. చూడండి, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకును అని ఏలియా గారు ఆ యొక్క ఆహాబుతో చెప్పాడు. దీని తర్వాత ఇంకో వాక్యం చూడండి, భలే వింతగా ఉంటది. అంతటా ఆహాబు ఏలియాను చూచి ఏమంటున్నాడు? మహారాజు ఒక ప్రవక్తను అంటున్నాడు, నా పగవాడా నీ చేతిలో నేను చిక్కుబడితేనా? దేవుడి యొక్క క్రియలు వాక్యానుసారంగా మంచిగా చేశామనుకోండి, ధైర్యంగా దేవుడి యొక్క సన్నిధిలో తల ఎత్తుకొని ఉండేటట్టు సామాన్యంగా నీతిమంతుల యొక్క ప్రవర్తన అలా ఉంటది. కానీ ఎప్పుడైతే పాపం చేశామో బిక్కుమని ఓ మూల కూర్చుంటారు. తల ఎత్తటానికి కూడా సిగ్గు అడ్డం వస్తుంది. పైపెచ్చు వాళ్ళు ప్రవక్త, అమ్మో దేవుడి యొక్క ఆత్మ వాళ్ళ హృదయంలో ఉండి నేను చేసిన పాపం మొత్తం కూడా దేవుడు వాళ్ళకి తెలియజేసి ఇప్పుడు నా మీద ఏమన్నా సరే తీర్పుతో కూడిన ప్రవచనం వాళ్ళు చెప్తారేమో అని భయంగా ఉంటది. ఆ సమయంలో దైవజనుడైనా సరే, ప్రవక్త అయినా సరే మన దృష్టికి ఒక శత్రువు లాగానే ఉంటాడు. అలాగే హత్య చేయటానికి ముఖ్యమైన కారణంగా ఉన్న ఈ యొక్క ఆహాబు, నాబాతు యొక్క హత్య చేయబడటానికి ముఖ్యమైన కారణముగా ఉన్న ఈ యొక్క నాబోతు యొక్క మరణానికి ముఖ్యమైన కారణముగా ఉన్న ఈ యొక్క ఆహాబు ఏ క్షణానైతే ప్రవక్తను చూశాడో, ప్రవక్త యొక్క దైవికమైన ఆత్మ ప్రేరేపణ ఈయనకి తెలుసు కాబట్టి, అబ్బా నేను ఇలా హత్య చేపించాను, ఎమ్మటే దొరికిపోయా ఈ యొక్క ప్రవక్తకి. కాబట్టి ఓ పగవాడా నీ చేతికి నేను చిక్కానా అని అడుగుతాడు. అప్పుడు ప్రవక్త ఏం మాట్లాడతాడు? నువ్వేమి నా చేతికి చిక్కలా, నువ్వు ఒక ద్రాక్ష తోటకి ఆశపడి రక్తం చిందించు. నువ్వు మహారాజువి, నీకు ఎన్నో ఎకరాలు ఉన్నాయి, ఎంతో పొలాలు ఉన్నాయి, నీకు ఎంతెంతో ఉన్నాయి, ఎంతో ఆస్తి ఉంది. కానీ ఒక నిర్దోషి యొక్క ఆస్తి మీద నువ్వు, అంటే పొరుగువాడి యొక్క సొమ్ము మీద నువ్వు ఆశపడ్డావు. దానికి అడ్డంగా ఉన్న ఆ యొక్క వ్యక్తి ప్రాణాన్ని సైతం తీసేసావు. ఇవన్నీ కూడా నీ యొక్క పాపములు. నీ పాపములే నిన్ను పట్టుకున్నాయి. నీ పాపమే నీ మీద తీర్పు తీర్చింది. నీ పాపమే నీ మీద నేరారోపణ చేసి నీకు మరణ శాసనము సైతము లిఖింపజేసి ఉంది. ఏ ప్రదేశంలో అయితే నిర్దోషి యొక్క రక్తం చిందించావో, ఏ కుక్కలైతే నాకినయో అదే ప్రదేశంలో నిశ్చయముగా నువ్వు చస్తావు, నీ రక్తం కుక్కలు నాగుతాయి అని చెప్పి తీర్పు బయలు వెళ్ళింది. దీని కారణము నేనేదో నీకు పగవాడిగా నీకు శత్రువుగా ఉండటం వల్ల కాదు బాబు, నీ పాపమే నీ మీద నేరారోపణ మరణ శాస్త్రము లిఖింపజేసిందని చెప్పి ఏలియా గారు ఇచ్చే వివరణ. అది అర్థమైందండి మీకు? అప్పుడు ఆ ప్రవచనం కూడా చక్కగా ఉంటుంది చూడండి. యెహోవా దృష్టికి కేడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు. దేనికి అమ్ముకున్నాడు? డబ్బులకు అమ్ముకున్నాడా? అమ్ముకోవటం అంటే సాధారణంగా ఏమొస్తుంది? అరటికాయలు కావాలి, అమ్ముకోవాలి, అమ్ముకుంటేనే వాళ్ళకి ఉదరపోషణం వస్తుంది. ఒక వస్తువు కొనుక్కోవాలంటే ఆ వస్తువుకి విలువైన రూపాయి డబ్బులు మనం వెచ్చిస్తే ఆ వస్తువు కొనుక్కోగలం. ఇక్కడ పాపం నువ్వు కొనుక్కోవాలంటే ఎలా కొనుక్కుంటావు? పాపం ఎలా కొనుక్కుంటావు? ఎలా కొనుక్కుంటావు పాపం? చెప్పండి. ఇంకా దురాశ వల్ల కొనుక్కుంటా. ఓకే, దురాశ ఏంటి? అది ఆడి పొలం, నాకు కావాలి. దురాశ. వాళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగోకూడదు, నేనే బాగోవాలి. దురాశ. నాకన్నా వాడు ఎక్కువ ఆస్తిపరుడుగా ఉంటాడు, నాకు ఇష్టం లేదు, నేనే నంబర్ 1 కోటీశ్వరుడుగా ఉండాలి. దురాశ. వాళ్ళు కుటుంబం మంచిగా సంతోషంగా ఉన్నారు, ఎన్ని వాళ్ళు ఉండేది, నా భార్య, నా భర్త, నా పిల్లలు వాళ్ళే బాగోవాలి, వాళ్ళేం చదువుకునేది, నా పిల్లలే స్టేట్ ఫస్ట్ అవ్వాలి. ఇదేమంటారండి? దురాశ. ఈ దురాశే పాపానికి బీజం.
ఓకే, సో నీ దురాశ వలన నువ్వు ఆ పాపం కొనుక్కున్నావు. ఓకే, మీరు ఆలోచన చేయండి. ఆ యొక్క పొలం, ఆ యొక్క ద్రాక్ష తోట కావాలి అన్న దురాశ ఆహాబులో లేదనుకున్నాం. అప్పుడు అతను పాపం చేసేవాడు కాదుగా. అప్పుడు అతను హత్య చేసేవాడు కాదుగా. వెళ్ళి భార్యకి చెప్పేవాడు కాదుగా. అబద్ధ సాక్ష్యాలు వచ్చేవాళ్ళు కాదుగా. రాళ్ళ చేత ఆ యొక్క విశ్వాసికి మరణం వచ్చేది కాదుగా. దేవుడికి కోపం బహుగా రగులుకొని మరణ శాసనం ఒక తీర్పు దేవుడు లిఖింపజేసేవాడు కాదుగా. ప్రవక్త వచ్చి నీ పాపం నేను పట్టుకున్నాయా అని చెప్పి ప్రవక్త వర్తమానం చెప్పేవాడు కాదుగా. ఇవన్నీ జరగడానికి ఏంది కారణం? దురాశ. ఎదుటోడిది నాకు కావాలి. ఓకే, నాకన్నా ఎదుటోడు మంచిగా ఉన్నాడు, నేను ఓర్చుకోలేను, వాడికన్నా నేనే బాగుండాలి. ఏంటిది ఇది? దురాశ. సో నీ దురాశ వల్ల నువ్వు పాపాన్ని నువ్వు కొనుక్కున్నావు. ఎవడో వల్ల కొనుక్కోవాలా? నీ మనసులో ఉన్న, నీ హృదయంలో ఉన్న ఆ యొక్క దురాశ నువ్వు నీ పాపం కొనుక్కొని, అలా కొనుక్కుంటాం వల్ల యెహోవా దృష్టికి నువ్వు కీడుగా, చెడ్డవాడిగా సాక్ష్యం పొందుకున్నావు. ఓకే, సో ఏ మరణం అయితే ఆ యొక్క విశ్వాసికి నువ్వు ఇచ్చావో అదే మరణము రేపటి రోజులో నీకు వస్తుంది. ఏ స్థలమునందైతే ఆ యొక్క నిర్దోషిని చంపావో రేపటి రోజు అదే స్థలమునందు నువ్వు చస్తావు. అంత గొప్ప దేవుడు తీర్పు తీర్చి ఉన్నాడు. అలాగే 21వ వచనం, నేను నీ మీదకి అపాయం రప్పించేదను, నీ సంతతి వారిని నాశనం చేతును, అల్పులనేమి గనులనేమి ఇజ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరనూ లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేసేదను. ఇజ్రాయేలు వారు పాపం చేయుటకు నీవు కారకుడువై నాకు కోపం పుట్టించితివి. నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకు, అహీయా కుమారుడైన బయెషా కుటుంబమునకు నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెజబేలును గురించి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజబేలును తినివేయును, పట్టణమందు చచ్చు యాహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయట భూముల్లో చచ్చు వారికి ఆకాశ పక్షులు తినివేయును. తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకున్న ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. ఈ యొక్క 25వ వచనం అండర్లైన్ చేసుకోండి. భార్య భర్తలు ఎలా ఉండాలి? ఏక మనసు కలిగి ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుని భార్య భర్తగా జతపరచబడ్డ దేవుడి యొక్క ఆత్మ చొప్పున వారి యొక్క కుటుంబాన్ని వాళ్ళు కట్టుకోవాలి. ఫలించడి కొమ్మల్లాగా ఆ యొక్క భార్య భర్తలు ఒకరికొకరు తోడుగా ఉండాలి. ఒలివ మొక్కల్లాగా వాళ్ళ గర్భవాసాన్ని జన్మించిన బిడ్డలు వల్ల వాళ్ళు చక్కగా మంచిగా హ్యాపీ లైఫ్ ఉండాలి. ఇది దేవుడు నియమించిన కుటుంబ వ్యవస్థ. కానీ 25వ వచనంలో ఆ యొక్క భార్య భర్త ఎట్టున్నారండి? అనగా ఆహాబు అను యెజబేలు ఎట్టున్నారు? దేవుని దృష్టికి కీడు చేయువారిగా. ఎంత ఎంత ఎంతగా ఉంది సాక్ష్యము. తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకున్న ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. దేవుడిచ్చే సాక్ష్యం ఆహాబు గురించి. నీలాంటోడు ఎవ్వడూ లేడాయా? భార్య మాట విని నిన్ను నువ్వు పాపానికి అమ్ముకున్నావు. భార్య మాట విని నిన్ను నువ్వు దేవుడి దృష్టికి కీడు చేయువాడిలాగా తీర్పు పొందావు. భార్య మాట విని, భార్య యొక్క ప్రేరేపణ ఎంత దూరం తీసుకెళ్ళింది? సో భార్య భర్తలు అలా ఉండాలా? భార్య భర్తలు అలా ఉండకూడదు. భార్య భర్తలు ఎలా ఉండకూడదు అంటే దానికి ఉదాహరణ ఈ యొక్క ఆహాబు యెజబేలు. ఓకేనా? ఇంతవరకు అర్థమైందండి? సో ఇప్పుడు వరకు చెప్పిన ఈ యొక్క వాక్యంలో మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆహాబు తన్ను తాను అమ్ముకున్నాడు. అమ్ముకుంటాం అంటే ఒక డబ్బులకి తన్ను తాను అమ్ముకోవాలా. దురాశ వల్ల పాపానికి లోబడిపోయి తీర్పు పొందుకున్నాడు. దురాశ వలన మాత్రమే. అర్థమవుతుందా మీకు? తనకి ఎంత డబ్బు కలుగున్నా, ఎంత ఆస్తి కలుగున్నా దాని మీద తృప్తి పొందుకోవాలా. రాజు అనగా ఎంత ద్రాక్ష తోట, అంజూరపు పండ్లు, విడిగా పంట పొలాలు కానీ, ఖాళీ స్థలాలు కానీ, ఇల్లు కానీ, అంతఃపురాలు కానీ, బంగారము, వెండి, ధనధాన్యములు, వస్త్ర వైభోగములు, ఇజ్రాయెల్ దేశం మీద అధిపతిగా మహారాజుగా ఉన్న యొక్క ఆహాబుకి ఏం కొదువ? తన ఎదురింటిలో ఉండే ఒక సాధారణమైన వ్యక్తి, అది కూడా తన యొక్క కష్టార్జితం కాదండి. మళ్ళీ నాబూతు యొక్క కష్టార్జితం కాదు ఆ యొక్క ద్రాక్ష తోట. తన పితరులు ఇచ్చిన
ద్రాక్ష తోట, కాబట్టి గుర్తుగా అట్టు పెట్టుకుంటాడు. ఓకేనా? అంటే తన తండ్రి వారసత్వం ప్రకారం పొందుకున్న పొలం అది, గుర్తుగా అట్టు పెట్టుకుంటాడు, దాని మీద కన్నేసాడు. సో దురాశ ఎంత దూరం తీసుకెళ్ళింది మీరే చూడండి. సో ఆ దురాశ మనకి తగ్గదు. అలాగే భార్య భర్త వారి ఇరువురి మధ్య ఉండాల్సిన సంభాషణ అవ్వచ్చు, ప్రేరేపణలు అవ్వచ్చు, వారి యొక్క కుటుంబము దేవునిలో కట్టుకునేటట్టు మాత్రమే ఉండాలి తప్ప దేవుని దృష్టికి కీడు కలుగు చేసేటట్టు భార్యకి భర్త ప్రేరేపణ కలగకూడదు, భర్తకి భార్య ప్రేరేపణ కలగకూడదు. ఓకేనండి. తర్వాత ఇంకోటి చూడండి, ఈ యొక్క వాక్యంలో మూల వాక్యం ఏంటి? మనం ఏం మాట్లాడుకున్నాం? నీ పాపమే నిన్ను పట్టుకుంటది. ఓకే, ఇక్కడ నాహాబు పాపము ఆహాబు యొక్క పాపము ఆహాబుని పట్టుకుంది. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా? నేను పాపం చేశా, నేను పట్టుబడాలంటే నా పాపమే కారణం, రెండోవాడు కాదు, మూడోవాడు కాదు. సో నీ మీద ఏదైనా తీర్పు వచ్చింది అనుకోండి, ఆ తీర్పు నీ మీద రావడానికి నువ్వు దొంగగా ముద్రింపబడాలన్నా, నువ్వు వ్యభిచారిగా ముద్రింపబడాలన్నా, నువ్వు పాపిగా ముద్రింపబడాలన్నా, దానికి ఎవడో నేనంటే గిట్టున్నాడు, నా గురించి అలా చేశాడయ్యా అని అంటానికి ఎక్కడ ఆస్కారం లేదండి. ఓకేనా? రెండో వాడి మీద మూడో వాడి మీద ఎప్పుడు కూడా నువ్వు తోసేయడానికి ఎక్కడ ఆస్కారమే లేదు. నీ పాపమే నిన్ను పట్టుకుంటది. ఓకే, తర్వాత చూడండి, పాపం చేసి తప్పించుకున్నాం అనుకుంటానికి లేదు. ఆహాబు ఆ యొక్క నాబోతు యొక్క హత్యకి మరణానికి కారకుడుగా ఉన్నాడు. దానికి ప్రతిగా వచ్చిన సేమ్ అటువంటి మరణమే అతను తప్పించుకోగలిగాడా? మీరు ఆలోచన చేయండి. పోనీ అతను తప్పించుకోవటం పక్కన పెట్టండి, అతనితో పాటు అతని గర్భవాసాన్ని పుట్టిన పిల్లలు, అతనితో పాటు అతను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ యొక్క మహారాణి, అతనితో పాటు అతని సేవకులు, అతని యొక్క రక్త సంబంధికులు, వీళ్ళందరూ కూడా కొద్ది వాళ్ళైనా గొప్ప వాళ్ళైనా అందరూ కూడా మరణానికి అప్పచెప్పబడ్డారా? సో పాపము వల్ల కలిగిన ఫలము నువ్వు ఖచ్చితంగా పొందుకోవాల్సిందే. నువ్వు చిన్నోడు అవ్వచ్చు, నువ్వు పెద్దోడు అవ్వచ్చు, నువ్వు ముసలోడు అవ్వచ్చు, నువ్వు మంచాల మీద పడి ఉన్నా సరే, అంటే నీ కాళ్ళు చేతులు పక్షపాతం పడి నువ్వు మంచం మీద పడి ఉన్నా సరే, నువ్వు చేసిన పాపానికి నువ్వు శిక్ష పొందుకున్న తర్వాత నువ్వు పైకి వెళ్తావు. పాపం వాళ్ళ హెల్త్ ప్రాబ్లం వచ్చి మంచం మీద బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ టైంలో పాపానికి తగిన శిక్ష వాళ్ళకు విధించడం మంచిది కాదయ్యా అని సామాన్యంగా మాట్లాడతారు. కానీ దేవుడి యొక్క తీర్పు అలా ఉండదండి. నువ్వు ఆయుష్ తీరే లోపే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నీ యొక్క స్థితిగతులు దేవుడు పట్టించుకోడు. పాపం చేసావా, పాపానికి తగిన శిక్ష అనుభవించాల్సిందే. ఓకేనా? అర్థమైందా? నువ్వు పాపము తప్పించుకుంటే పాపానికి వచ్చే ప్రతిఫలం కూడా నువ్వు తప్పించుకుంటావు. నువ్వు పాపం తప్పించుకోకుండా పాపం చేసావా, ఎక్కడన్నా ఉండు, భూలోకంలో ఎక్కడన్నా ఉండు, ఆకాశంలో ఎక్కడన్నా ఉండు, భూగర్భం నందు ఎక్కడన్నా ఉండు, జలములలో ఎందు ఎక్కడన్నా దాక్కో, కానీ ఖచ్చితంగా నువ్వు శిక్షార్హుడివే. తర్వాత ఒక వాక్యం ఉంటుంది, చాలా ఒక భక్తుడు చెప్తూ ఉంటాడు, పాపం నుంచి నేను దూరంగా పారిపోవాలి, ఏం చేస్తే నేను పారిపోతా? నా హృదయము నేత్రాశ కలిగి కామము చూపుతో చూస్తా ఉంది. ఆ సమయంలో నా హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఘోషిస్తూ ఉంటది, కంటితో పాపం చేసినా సరే అది వ్యభిచారమే, నువ్వు చేయి మాకు, నువ్వు కంటితో పాపం చేస్తున్నావు కాబట్టి నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు, నువ్వు చూడమాకు అని చెప్పి హృదయం ఘోషిస్తూ ఉంటది. అప్పుడు నేను కళ్ళు మూసుకోవాలా, కళ్ళు తెరిచి చూడాలా, చూస్తూనే ఉండాలా, పారిపోయి వెళ్ళిపోవాలా? ఏం చేయాలి? ఇంకా చెప్పిన ఉదాహరణ అర్థమైందండి? వాక్యం ఏం చెప్తుందా అంటే, కొరంథీయులు రాసిన పత్రికలో వాక్యం ఉంటుంది, రిఫరెన్స్ మళ్ళీ చెప్తా, కానీ వాక్యం ఎంత బాగా చెప్తా ఉంటుందంటే, చూడండి, మనము పాపం చేస్తున్నాం, కానీ ఏ క్షణానైతే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసించే పరిశుద్ధాత్మ దేవుడు, ఇది తప్పు, ఇది నువ్వు చేయమాకు, దేవుడు నిన్ను గురించి బాధపడుతున్నాడు, నువ్వు ఈ తప్పు చేసినట్లయితే నువ్వు ఈ తప్పు నుంచి దూరంగా వెళ్ళిపో అని దేవుడు ఎప్పుడైతే నీకు గద్దించినా బోధించినా నీతో మాట్లాడినా, నువ్వు వెంటనే చేయాల్సింది ఏంటంటే, అక్కడి నుంచి నువ్వు సిలువ దగ్గరికి పారిపోవాలి.
పాపం నుంచి పారిపోయి సిలువ దగ్గరికి నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? సిలువ దగ్గరికి నువ్వు వెళ్తున్నావు అంటే పాపానికి నువ్వు దూరంగా వెళ్తున్నట్టు అర్థం. ఓకే, సిలువ దగ్గరికి ఎంత దగ్గరికి నువ్వు వెళ్ళగలిగితే అంత దూరంగా నువ్వు పాపానికి ఉన్నట్టు. పాపం నీ హృదయంలో ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు నువ్వు వాళ్ళు బట్టలతో ఉన్నా నువ్వు వ్యభిచారం చేయగలవు, నగ్నంగా ఉన్నా నువ్వు వ్యభిచారం చేయగలవు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ స్థితిగతుల్లో ఉన్నా సరే నీ కంటిలో నుంచి ప్రేమ కలిగిన చూపే కనిపిస్తుంది. మీకు అర్థమవుతుందా? కానీ ఈ యొక్క వాక్యంలో ఏంటంటే పాపానికి నువ్వు దూరంగా పారిపోవాలా, దానికి ఒకే ఒక్క ఆలోచన, ఒకే ఒక్క మార్గం, సిలువ దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళు. 1 కొరింథీయులు 10:13. 1 కొరింథీయులు 10:13. చూడండి, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనేయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. చాలండి. తప్పించుకున్న మార్గం ఏంటి? పాపం నుండి తప్పించుకోగలిగిన మార్గం ఏంటి? సిలువ చెంత చేరటమే. ఓకే, ఏ పాపమైనా సరే, ఎంత పాపమైనా సరే, ఎంత ఘోరమైనా సరే, ఎంత వెయిటేజ్ ఉన్న పాపమైనా సరే, ప్రతిదానికి ప్రత్యామ్నాయ స్థితిలో ఉన్నది ఏంటి? సిలువ యాగము, సిలువ మార్గము, సిలువ ధ్యానము. దేవుని చెంత చేరు, పాపం నిన్ను ముట్టదు. సిలువ చెంత చేరు, పాపం నిన్ను తాకదు. సిలువను ఆనుకొని హత్తుకొని ప్రార్థన చేయి, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడువనే విడువడు. ప్రతిదానికి ఎట్టి శోధనలు నీ మీదకు వస్తున్నా అట్టి శోధనలు నువ్వు జయించాలంటే దానికి ఉన్న కారణం ఏంటి? దానికి ఉన్న మార్గం ఏంటి? సిలువ. సో సిలువ చెంత చేరటమే ముఖ్యం. ఆహాబు గనక దేవుడు ఇజ్రాయెల్ రాజేగా, అంటే యెహోవాను గురించి ఎరిగి ఉన్నవాడేగా. పొరుగువాడిని నేను ఆశించకూడదు, నా పితరులుగా ఉన్న ఆ యొక్క దావీదు మహారాజు పొరుగువాడిది ఆశించినప్పుడు పాపం ఆయన యొక్క కొడుకులు కూడా చచ్చిపోయారులే అన్న మినిమం నాలెడ్జ్ జ్ఞాపకం చేసుకున్నట్లయితే గనక కొంచెం జాగ్రత్త పడేవాడుగా. అంటే నా ఉద్దేశం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ధర్మశాస్త్రమును ఆహాబు గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతను ఆ యొక్క శిక్ష గుండా తప్పించుకునేవాడుగా. అంటే నాబోతు యొక్క రక్తం చూసేవాడు కాదుగా. అర్థమైందా? కానీ ఇక్కడ ఇంకో మంచి వాక్యం ఉంది. మళ్ళీ రండి, 1వ రాజులు 21వ అధ్యాయం. ఎందుకు చెప్తున్నానంటే ఆహాబు ఇంత ఘోరం చేసినా సరే చివరి రోజుల్లో ప్రార్థన చేస్తాడు. చివరి రోజుల్లో ప్రార్థన చేస్తాడు. ఎట్లా అంటే దేవుడు ఏలియా గారిని పంపించి చెప్తాడు కదా, నీ వంటి వాడు ఎవ్వడో లేడాయా, భార్య మాట విని దేవుడు దృష్టికి పాపిగా ఉన్న నువ్వు, నీ వంటి భర్త అసలు ఎవడో లేడు, పాపానికి అమ్ముకొని పోయినోడా, నీలాంటోడు ఎవడో లేడాయా అని ఏలియా గారి చేత ప్రవచనము లేకపోతే తీర్పు పొందుకున్న ఆ యొక్క ఆహాబు మహారాజు ఏం చేస్తాడు? 26వ వచనం, 21 నుంచి 26. 21వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నా. యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల ఆచార రీతిగా విగ్రహములను పట్టుకొని అతను బహుహేయముగా ప్రవర్తించెను. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఆహాబు, నాకు భయపడి వినయముగా ప్రవర్తించు చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించు చేత ఆ అపాయం అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుల కాలమునందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించెదను. చూడండి, ఏ స్థలమునందైతే నాబోతు యొక్క రక్తం చిందించబడి చనిపోయాడో అదే స్థలమునందు నువ్వు కూడా చచ్చిపోతావు అని అన్నారు. ఇక్కడ దేవుడి యొక్క ప్రవచనము, దేవుడి యొక్క తీర్పు రాగానే భయపడ్డాడు, ఉపవాసం ఉన్నాడు, వ్యాకుల పడ్డాడు, దేవుణ్ణి బతిమలాడుకొని మొరపెట్టిన వెంటనే దేవుడు ఎంత కరుణ, తీర్పు ఎంత ఫాస్ట్గా తీర్చాడు, క్షమాపణ కూడా అంతే ఫాస్ట్గా ఇచ్చాడు. ఆహాబు
ఆహాబు నాకు భయపడి నాకు ప్రార్థన చేసి నాకు మొరపెడుతున్నాడు కాబట్టి అతని కాలమునందు ఈ యొక్క మరణము సంభవించకుండా అతని గర్భవాసాలు పుట్టిన పిల్లల కాలంలో ఈ యొక్క మరణము సంభవిస్తుంది. కానీ ఆహాబు ఏమీ తీర్పుకుండా పక్కకి వెళ్ళిపోలా. ఆహాబు కూడా చచ్చిపోయాడు. కానీ అదే నాబోతు స్థలంలో చావల. అతని యొక్క కొడుకు యోహు చేతిలో అదే స్థలంలో చచ్చిపోతాడు. అతని యొక్క కొడుకు యొక్క రక్తం వచ్చి నాబోతు యొక్క స్థలంలోనే ఆ యొక్క రక్తం కుక్కలు నాగుతాయి. ఓకేనా? ఈ యొక్క ఆహాబు కూడా ఈ యొక్క యుద్ధంలో పోరాడుతూ చచ్చిపోతాడు. మరణం అయితే శిక్ష అయితే వస్తుంది. కానీ మీరు వాక్యం జాగ్రత్తగా చూడండి. దీన్ని బట్టి దేవుడు తొందరపాటు కలిగినాడు. పాపం చేసిన వెంటనే తీర్పు తీర్చేశాడు. మళ్ళీ క్షమాపణ అడగంగానే దేవుడు ఎమ్మటే క్షమించేసి అప్పుడేగా చెప్పాడు దేవుడు, ఏ స్థలంలో చంపావో అదే స్థలంలో నువ్వు చేస్తావని. మళ్ళీ ఆ వెంటనే మనసు మార్చేసుకొని నువ్వు కాదులే నీ కొడుకు ఆ చావు చేస్తాడు, నువ్వు నీకు ఈ తీర్పు రాదులే అని చెప్పి దేవుడు మనసు ఎలా మార్చుకున్నాడు? అంటే ఏంటి? దేవుడు మనసు మార్చుకుంటాడని అర్థమా? దేవుడు మనసు మార్చుకుంటాడని కాదండి అర్థం. దేవుడి యొక్క ప్రేమ ఇక్కడ మనం చూడాలి. నువ్వు పాపం చేసినప్పుడు దేవుడు ఎలా రియాక్ట్ అవుతాడు, అలాగే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలా రియాక్ట్ అవుతాడు. ఆ ఒక్క ప్రార్థనలో నువ్వు భయం కనపరచాలి. ఆ ప్రార్థనలో నీ యొక్క ఉపవాసం కనపరచాలి. ఉపవాసం అంటే ఏంటి? అప్పుడు వరకు దురాశ కలిగి ఎదుటోడు యొక్క సొమ్ము ఆశించాడే, అంటే ఎదుటోడు యొక్క ద్రాక్ష తోటను ఆశించాడే. ఉపవాసం ఉండటమంటే తిండి తిప్పలు లేనట్టేగా, పొట్టగొట్టుకున్నట్టేగా. ఎదుటోడు యొక్క పొలం మీద కన్ను పెట్టినా అప్పటి నుంచి కన్ను పెట్టుకోలేదుగా. బట్టలు మహారాజు వేసుకునే బట్టలు ఎలా ఉంటాయి అన్ని చించేసుకున్నాడు. అంటే అతను రాజబట్టలు వస్త్ర అలంకరణ మీద దృష్టి పెట్టలేదు. అంటే ఎవరో సంబంధంగా ఏ అధికారం పట్ల ఏ యొక్క అలంకరణ పట్ల దృష్టి పెట్టలేదు. కేవలం దేవునికి సన్నిధిలో ఉన్నాడు. మరి అప్పుడు కూడా యెజబెలు బతికే ఉందిగా. అప్పుడు కూడా యెజబెలు యొక్క ప్రేరేపణ చొప్పున ఉపవాసం మానేశాడా? కొన్ని అన్ని దేవతలను హోమం వేశాడా, ధూపం వేశాడా? ఏం చేయలే. సో అప్పుడు వరకు అతను ఏ విధంగా అయితే పాపం గుండా వెళ్ళాడో, ఏ క్షణానైతే తీర్పు మీదకి వచ్చిందో ఆ తీర్పునకు భయపడి ఉపవాసం ఉన్నాడు. తన వస్త్రములు చింపుకొని గోనె పట్టా కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్టాల మీద పరుండి వ్యాకులు పడుకుంటుండగా. అంటే మంచం అంటే నా ఉద్దేశం, మహారాజు తన యొక్క అంతఃపురంలో బెడ్ మీద ఎక్కి కూడా రెస్ట్ తీసుకోవాలా. గోనె పట్ట పరుపుల మీద పడి వ్యాకులు, అంటే వ్యాకులం అంటే అదే ఆలోచన, అది తప్ప ఇంకొక ఆలోచన కూడా లేదు. బట్టలు దించుకున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, భయపడ్డాడు. తన యొక్క మహారాజు అన్న యోగ్యత విడిచేసి సాధారణమైన గోనె పట్టల యొక్క పరుపు మీద పడుకొని దీవారాత్రములు వ్యాకులు పడుతూ అదే ఆలోచనలో ఉన్నాడు. అప్పుడు వెంటనే దేవుడు ఏమన్నాడు చూసారా? ఎప్పుడు కూడా ఇప్పటి వరకు 50 సంవత్సరాల ప్రాయంలో ఉన్నా ఎప్పుడు కూడా నా కొడుకు నా మాట అనలేదు. ఈ క్షణాన్ని నా కొడుకు నా మాట అన్నాడయ్యా అని సాధారణంగా తల్లి మాట్లాడింది. అప్పుడు ఆ తల్లి మాట్లాడే మాటలు ఎంత సంతోషం ఉంటుంది, ఆలోచన చేశారా? సుమారు 100 లేకపోతే 1000 సంఘటనలు 1000 సందర్భాలలో ఇప్పుడు కూడా మాట అనలేదు. అంత్య దినముల్లో ఒకే ఒకసారి మాట అన్నాడు. దాన్ని బట్టి ఒక తల్లి తండ్రి హృదయం ఎంత ఉప్పొంగుతుంది. తల్లి తండ్రి హృదయమే అంత ఉప్పొంగుతున్నప్పుడు తల్లి తండ్రి కన్నా అత్యధికముగా ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభు, రక్తము దారిపోసి ప్రాణం వెలబెట్టిన యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయము మన ఉపవాసం బట్టి, మన ప్రార్థన బట్టి, మన వ్యాకులత బట్టి, మన భయం బట్టి, మన గోనె పట్ట కట్టుకున్న విధానం బట్టి ఎంతగా మన ఎందుకు సంతోషిస్తాడు చూడండి. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా అని ఏకంగా క్వశ్చన్ మార్క్ పెట్టాడు. సో తీర్పు పొందిన తర్వాత కూడా నీ యొక్క ప్రార్థనలో నిజాయితీ ఉండి పశ్చాత్తాపం కలిగి నువ్వు చేసినట్లయితే దేవుడు ఆ మరణాన్ని స్కిప్ చేసే అవకాశం ఉంది. దేవుడు ఆ యొక్క మరణాన్ని లేకపోతే ఆ యొక్క తీర్పుని నీ మీద, తీర్పు ఎక్కడికి పక్కకి వెళ్ళిపోవాలా, తీర్పు మీ మీదే ఉంది. నువ్వు మిస్ అయితే నీ బిడ్డల మీద ఉంది అట్లా. కానీ నీ ప్రార్థన బట్టి నువ్వైతే రక్షింపబడ్డావుగా. అర్థమైందా? మేబీ ఆహాబు ఎలా అయితే ప్రాయశ్చిత్తం కలిగి ప్రార్థన చేశాడో ఆహాబు యొక్క కొడుకులు కూడా అలాగే ప్రాయశ్చిత్తం కలిగి ప్రార్థన చేస్తే రక్షింపబడే వాళ్ళు ఏమో, కానీ వాళ్ళు ఈయనకన్నా ఘోరంగా చేస్తారు. అర్థమైందా మీకు? సో దేవుడు ఇక్కడ మనసు మార్చుకున్నాడు, అది కాదు మనం ఆలోచించుకోవాల్సింది. మనసు ఏం మార్చుకోవాలా,
నీ మీద ఏదైతే చావు ఇచ్చానో ఆ చావు ఖచ్చితంగా జరిగిద్ది. కాకపోతే నువ్వు ప్రాయశ్చిత్తం పడ్డావు కాబట్టి నీ బదులు నీ యొక్క కొడుకులకి ఆ యొక్క శిక్ష వస్తుంది. కానీ నువ్వు మాత్రం నిర్దోషి యొక్క రక్తం చిందించావు కాబట్టి దానికి ప్రతిగా శిక్ష పొందాల్సిందే. అదిగో ఆ సిరియా మహారాజు ద్వారా యుద్ధంలో చచ్చిపోతావు. ఆయన చావు కూడా భలే వింతగా ఉంటది. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ మాట్లాడుకుంటా. ఆహాబు యొక్క మరణం కూడా చాలా అదొక మర్మంగా ఉంటది. ఓకే, ఇంతవరకు మీకు అర్థమైందండి. సో ఒక వ్యక్తి తీర్పు పొందాలన్నా, ఒక వ్యక్తి ఆశీర్వదింపబడాలన్నా, ఒక వ్యక్తి మరణం అగు తీర్పు పొందాలన్నా సరే దానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తి చేసే పాపం. నీ పాపమే నిన్ను పట్టిస్తుంది. నీ పాపమే నీకు జీతముగా ఉన్నది. నీ పాపమే నీ మీద సాక్ష్యము మోపుతుంది. నీ పాపమే నీ మీద నేరారోపణ చేయుచూ ఉంటది. నీ పాపమే నిన్ను దేవుని యొక్క దృష్టికి కీడుగా చెడ్డవాడిగా చిత్రీకరిస్తుంది. నీ పాపమే నిన్ను దేవుడి యొక్క తీర్పులోనికి తెస్తుంది. వాక్యం దేవుడు మన హృదయాల్లో ఫలించి అభివృద్ధి చేయనుగాక.